హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వరల్డ్. ఇవాళ ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కులు మనాలి నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాము అని చెప్పి. లాస్ట్ డే ఇన్ కులు మనాలి అని కూడా పెట్టాను నేను లాస్ట్ వీడియోలో. అక్కడ ఏంటంటే వాళ్ళే సొంతంగా వీవర్స్ అనమాట. వీవర్స్తోని చూసారు ఎంత బాగున్నాయో, ఎంత బాగా అల్లుతున్నారు వీవర్స్. ఇక్కడ అల్లి వీవర్స్ కూడా వీళ్ళే అన్నమాట. क्या है? प्योर बर्फी अंట. మ్యాంగో, పైనాపిల్, మ్యాంగో, గోవా, స్ట్రాబెరీ. ఇది ఎక్కడో కరెక్ట్గా షాప్ తెలియదు నాకు. అయితే అక్కడికి వెళ్ళినాక ఒక 2 స్వెటర్స్ అలాగే ఒక కార్పెట్ తీసుకున్నాను అనమాట హాల్లోకి. మేము చండీగఢ్ వెళ్ళేసరికి నైటో అయిపోయింది, అసలుకి అక్కడ షూట్ చేయలేదు నైట్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రమే షూట్ చేసిన అనమాట చండీగఢ్కి రీచ్ అయినాక. ఇవాళ ఏంటంటే రిటర్న్ టు హైదరాబాద్. ఇవాళ రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. నైట్ 9కి ఫ్లైట్ ఉంది, చెక్అవుట్ చేయాలి ఇంకా ఇక్కడ నుంచి. ఢిల్లీలో ఎక్కి హైదరాబాద్కి దిగుతాం. రాత్రి 11-12 అవుతుంది మేము దిగేసరికి. బిర్యానీ టైమా? బిర్యానీ ఎందుకు తింటావా? బిర్యానీ చండీగఢ్లో రాక్ గార్డెన్కి వచ్చినాం. మా ఫ్రెండ్స్ మనాలిలో కొత్త ఫ్రెండ్స్. రాక్ గార్డెన్కి పోరు ఇక లోపలికి. ఇగో రాక్ గార్డెన్, చండీగఢ్లో రాక్ గార్డెన్. అన్ని రాక్స్ ఉన్నాయి. ఇది మళ్ళీ లాస్ట్ డే అనమాట ఆఫ్ టూర్. లోపల ఏమంటారు చూద్దాం. ఇవేంటి చెప్పబ్బా? స్విచ్లు ఏవి దొరుకుతాయి పెట్టి రాక్ గార్డెన్ అని చెప్పిండు అనమాట. చండీగఢ్ రాక్ గార్డెన్. ఇవన్నీ కుండలు పెట్టి వీడు అన్ని వలగొట్టేస్తాడట. వేడికెళ్ళి వచ్చిర్రు ఈ రాక్స్ అన్ని వింత వింతగా ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ బై పద్మశ్రీ లేచంద్. ఇవేనట ఆయన వాడినటువంటి. ఈ రాక్ గార్డెన్ ఏమో కానీ ఎండ మండిపోతుంది ఇక్కడ చండీగఢ్లో. ఏమన్నా లోపలికి పోయి చూద్దాం ఇక. నువ్వు వాడుతావు నాకట ముందు. రాక్ గార్డెన్. మీరు ఎందుకు ఇక్కడ నుంచారు? వీళ్ళు నుంచారు ఎందుకు నుంచారో తెలియదు. పెరగని ఇగో సబ్స్క్రైబర్స్ పెరుగుతుందండి ఏమో చెప్తుంది. డబ్బున పెరుగుర్రి. నేను కొడతలే, నీళ్ళు కొట్టించుకుంటారు మొత్తం. ఇది ఎందుకు ఇట్లా ఉంది చెప్పు? ఇట్లా ఎందుకు ఇట్లా ఉంది చెప్పు? రాక్ గార్డెన్ బాగుంది. ఇంత వేడి లేదా, వాటర్ కనబడితే హాయిగా ఉంది. ఇది ఒక గృహలాగా ఉంది. ఇక వీడే బాగా అల్లరి చేస్తాడు. వచ్చినప్పటి నుంచి అల్లరి చేస్తుండే. అప్పుడప్పుడు గిట్ల కూడా ఎదురుకోతులాగా. మా పిల్లలు ఆడ స్టెప్స్ మీద ఎక్కిర్రు. ఏమన్నా ఫోటో దిగుదామా?
వాటర్ ఫాల్ ఎంత బాగుందో రాక్ గార్డెన్. ఎంత వేడిగా ఉందో. నేను మొనాలిలో తిరిగి ఇక్కడ చూస్తుంటే భయం వేస్తుంది, అంత వేడి. మొత్తం రాక్ గార్డెన్ అంటే నిజంగా రాక్స్ ఉంది. మొత్తం రాక్స్. రాక్ అంటే రాక్ గార్డెన్, ఫుల్ రాక్స్. ఇంకా మావాడు ఇగో రాక్తో చేసిర్రు అంటే డోర్ పెట్టి డోర్కి అన్ని రాక్స్ అంట పెట్టిర్రు, ఐ మీన్ రాళ్ళు అంట పెట్టిర్రు. అంటే రాక్ గార్డెన్. రేడికెళ్ళి వస్తున్నాయి అంటే వండి ఇక ఏడ చూసినా ఆడ వాటర్ ఫాల్ ఉంది. వీళ్ళు క్రియేట్ చేసినట్టున్నారు. చల్లగా ఉన్నాయట. నిజంగా రాక్ గార్డెన్ అంటే అన్ని రాక్స్తో చేసిరు అనమాట. కానీ అమ్మ విపరీతమైన ఎండు ఉంది. మొనాలిలో ఏమో వణుకొస్తుంది, ఈడనేమో ఉబ్బరిస్తుంది. ఏడా సూపర్ ఉంది ఆడ వాటర్ ఫాల్. ఎందుకు కలిగినారా? ఏం లేదు ఆడ. రాక్ గార్డెన్ అంటే ఏం లేదు, అంటే రాళ్ళు రప్పలు ఉన్నాయి. కింద ఫ్లోర్ కూడా రాక్సే. అయిపోయినట్టుంది రాక్ గార్డెన్. ప్లీజ్ డు నాట్ వైర్ ఆన్ ద వాల్. రాళ్ళు కావక్క అవి. వీడేం రాసిర్రు? ఇట్స్ యువర్ ప్రాపర్టీ, యూ హ్యావ్ టు కీప్ ద గార్డెన్ క్లీన్ అన్నారు కదా. ఇక మనదే. ఎవరు వీళ్ళంతా? జైలు ఏమంతా గిళ్ళు ఎందుకు ఉన్నారు? భరిస్తలేదు, ఎండ కొడుతుంది. నడు బయటికి నడు. అమ్మో లేచి వస్తే మేము ఒకటే ఊరుకు మేము బాగా పోతున్నాం. అబ్బా అయిపోయింది. రాక్ గార్డెన్ మాత్రం రాకుంటారబ్బా. ఏం లేదు, రాక్ గార్డెన్ ఏందో అనుకొని రాగలరు. ఏం లేదు, మిగిలిపోయిన రాళ్ళు రప్పలు, ఇగో కరెంట్ సాకెట్స్, ఏది పడుతుంది పెట్టిర్రు. ఏం బాగలే రాక్ గార్డెన్. మైండ్ యువర్ హెడ్ అట. హెడ్ దించుకొని పొమ్మని అంటారు. బాయ్ ఆడ బాయ్ ఉంది. అరే ఆడ ఎందుకు ఎక్కిర్రా మీరు? దిగుర్రి. ఇది బాయ్ కాదురా. బాయ్ అంటే కింద వరకు ఉండాలి. ఇది బాయ్ కాదు, చిన్న సంపు. చిడతలు నేర్కోమని తెలుసా? కప్పులు, టైల్స్, ప్లేట్లు కూడా పలిగిపోయిన ప్లేట్లు కూడా పెట్టారు. అసలు వైబ్రేట్ అవుతుంది. డాల్ మ్యూజియం ఫేజ్ 3 ఎగ్జిట్ అంటారు అనుకుంటారు. అన్ని వాళ్ళగొట్టిన టైల్స్, ఆడ వాళ్ళ వీళ్ళ వలిగిపోయిన టైల్స్. ఇవేంటివో అంట పెట్టి సిమెంట్తో చేసి దానిపైన అన్ని రాళ్ళు అంట పెట్టి కంకర అంట. అవు కానీ మాకైతే వేడి ఎక్కువ ఉందబ్బా, నచ్చలే మాకు. కోతులు, ఎలిఫెంట్స్, జిరాఫీ, మనుషులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బాగానే చేసిరు కానీ మనకి ఉబ్బరిచ్చి ఇంట్రెస్ట్ ఎట్లా. అన్ని రాక్స్తో చేయడం కూడా కష్టమే.
బ్యాంగిల్స్తో చేసిర్రు. మీరు యూట్యూబ్ పెడుతురు ఇక. ఇవన్నీ బ్యాంగిల్స్తో చేసారు. పికాక్స్ అన్నీ చూడండి, గమనించండి. అన్నీ ఇరిగిపోయిన బ్యాంగిల్స్తో చేసారు. వరకు ఇవన్నీ చేయడం కూడా కష్టమే. ఇంకో గ్లాస్ గాజులతో ఇవి కూడా వాళ్ళు చేయడం కష్టమే కావచ్చు, కానీ మాకు ఉబ్బరం వచ్చి బాగా వేడెక్కువ వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇక్కడ నుంచి. స్నేక్ కేశం కాక రాక్ గార్డెన్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ కీరా తిందామని. ఇంకా రాక్ గార్డెన్ నుంచి ఇంకా నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మధ్యలో ఒక దగ్గర లంచ్ చేసేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. అక్కడ ఏంటంటే ఆ లంచ్ తిన్నాం కానీ బాగానే ఉండే. ఏంటంటే తినేసి వెంటనే బస్ ఎక్కడం వల్ల డైజెస్ట్ అవ్వలేదన్నమాట. ఇంకోటి చూడండి, థాలీ అన్నారు కానీ థాలీ మనలాగా ఉండదు. వాళ్ళు చపాతీలు ఎక్కువ ఇస్తారు చండీగఢ్ దగ్గర, కాకపోతే మనకు సెట్ అవ్వదు. చపాతీలు ఎక్కువ, రైస్ తక్కువ. ఇంకోటి రైస్ ఏంటంటే బాస్మతి రైస్తోనే ఉంటుంది, కాబట్టి మనం తినలేము. ఎంత మంచి హోటల్కి వెళ్ళినా మనకు సెట్ అయ్యే ఫుడ్ అయితే ఉండదు. మనాలిలో కానీ, చండీగఢ్లో కానీ, ఢిల్లీలో కానీ ఏది ఉన్నా మన తెలంగాణ ఫుడ్డే. అందుకే అంటారు కదా, ఇంట్లో ఉన్నంత టేస్ట్గా బయట ఎక్కడ తిన్నా టేస్టీగా ఉండదు. నాకు అట్లనే అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. ఎయిర్పోర్ట్ చేరుకునేసరికి ఆల్మోస్ట్ 6:30 అయ్యింది అనుకుంటా. మాకు నైట్ 9కి ఫ్లైట్ ఉండే. ఇంకా 6:30 కల్లా అక్కడికి చేరుకున్నాం అనమాట. కొంతమంది ఏంటంటే ఇంకో 2 days వరకు అక్కడే ఉంటున్నారు మా గ్రూప్లో ఉన్న వాళ్ళు. మేము ఏంటంటే 2 days ముందే వచ్చేసినాము. ఢిల్లీలో వాళ్ళు కొన్ని చూద్దాం అనుకున్నారు, మేమేమో బుక్ చేసుకోలేదు ఢిల్లీకి, ఎందుకంటే చాలా వేడిగా ఉందన్నారు కదా. అందుకే మేము ఇంకా ఢిల్లీకి బుక్ చేసుకోలేదు అనమాట. ఇంకా ఫ్లైట్ టైం అయింది, ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా చూడండి, ఇంకా ఫ్లైట్ కూడా ఎక్కేసినాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే అసలు నైట్ 9 o'clock వరకు కూడా నాకు ఎందుకో ఆ రోజు అసలు హెల్త్ బాగాలేకుండే అనమాట. ఇంకా వామిటింగ్స్ అయిపోయినాయి, అసలు డైజెస్ట్ అవ్వలేదు. చండీగఢ్లో ఏంటంటే అది చపాతీ అన్నారు కానీ మొత్తం మాడిపోయినాయి అనమాట. అందరికి సెట్ అవుతుంది, నాకు సెట్ అవ్వలేదు అనమాట. ఇంకా ఆ రోజు అసలు తినలేదన్నమాట. ఆ రోజు ఇంకా తినకుండా నెక్స్ట్ డే వరకు కూడా తినలేదు. ఫ్లైట్లో కూడా మాకు ఫుడ్ ఇచ్చారు కానీ తినలేదు. అట్లనే చెప్పారనమాట, ఐ డోంట్ వాంట్ టు ఈట్ అని చెప్పేసిన. తినబుద్ధి అవ్వలేదు, అట్లనే రిటర్న్ ఇచ్చేసిన అనమాట. చూడండి, మా పాపకి మాకు అందరికీ ఫ్లైట్లో ఫుడ్ ఇచ్చారనమాట. మంచిగా బన్, స్వీట్, బిర్యానీ, బటరే చూడండి, ఇది బటరు అన్నీ ఇచ్చారు. కాకపోతే నాకు తినబుద్ధి అవ్వలేదు, డైజెస్ట్ అయినట్టు అనిపించలేదు అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, కిందికి దిగుతున్నాము. హైదరాబాద్ కూడా చేరుకున్నాము. ఓన్లీ 2 hours జర్నీ అనమాట. ఢిల్లీలో ఎక్కాము యాక్చువల్గా మేము ఫ్లైట్. చండీగఢ్ టు ఢిల్లీకి వచ్చి, చండీగఢ్ నుంచి ఢిల్లీకి వచ్చినాక ఢిల్లీలో హైదరాబాద్కి ఫ్లైట్. ఎన్ని రోజులు అయింది అనిపిస్తుంది హైదరాబాద్ వదిలిపెట్టి పోయిన 4 రోజులకి. నా ఫేస్ చూసారా ఎంత డల్గా అయిపోయిందో. ఇంకా ఆల్మోస్ట్ అది 2 అయిపోయింది మేము ఇంటికి చేరుకునేసరికి. మా పాప ఎక్కడికి వెళ్తుందో తెలియదు, జస్ట్ అలా తిరుగుతుంది. ఇంకా బ్యాగ్స్ తీసుకున్నాం అనమాట. బ్యాగ్స్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.